వరంగల్ జిల్లాలో 69వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ పరేడ్స్ గ్రౌండ్ లో మువ్వన్నెల జెండాను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమర యోధులను సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా గ్రామ సీమల రూపురేఖలు మార్చుటకు గ్రామ జ్యోతి కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీ కేంద్ర బిందువుగా ప్రజల భాగస్వామ్యం, సంఘటిత శక్తి, సమిష్టి కృషితో ఆర్థిక స్వావలంబన ప్రధాన అంశాలుగా ప్రణాళికాబద్ధంగా గ్రామాలలో సంపూర్ణ మౌలిక వసతుల కల్పన, అక్షరాస్యత, వ్యవసాయం, పాడి రంగాల అభివృద్ధి, వైద్య సదుపాయం, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డుల ఏర్పాటు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి రాబోయే 4 సంవత్సరాల కాలంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నది. వరంగల్ నగరంలోని మురికివాడలలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించి 400 కోట్ల రూపాయలతో నిరుపేదలకు 4000 ఇళ్లు నిర్మాణానికి ఆమోదించగా, ప్రస్తుతం అంబేద్కర్ నగర్, ఎస్ఆర్ నగర్లోని మురికివాడలలో 1384 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వము అనుమతినివ్వడం